బ్రేకింగ్ న్యూస్ గుంటూరు జిల్లా రెడ్డిపాలెం వాసులు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల చంద్రగ్రహణం రోజున గ్రామంలో క్షుద్ర పూజలు నిర్వహించిన శ్రీనివాసరావు సాలని మళ్లీ సూర్యగ్రహణం రోజున వస్తారేమోనని బెంబేలెత్తిపోతున్నారు. చంద్రగ్రహణం రోజున రెడ్డిపాలెంలో శివాలయం సమీపంలో తలపై నిప్పుల కుంపుటితో పూజలు నిర్వహించారు అఘోరాలు. ఈ పూజలో వివాదానికి దారి తీయడంతో పోలీసులు వారిద్దరిని గ్రామం నుంచి పంపించేశారు. చంద్రగ్రహణం సమయంలో చేసిన పూజలు సూర్యగ్రహణం అప్పుడు చేయకపోతే చేసిన వారికి అరిష్టమని, అందుకోసమైనా సూర్యగ్రహణం సమయానికి మళ్లీ రెడ్డిపాలెంకు వస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు గ్రామస్తులు. గుంటూరు జిల్లాలోని రెడ్డిపాలెంలో ఇప్పటికే అఘోరాలు చేసిన పూజలతో గ్రామస్తులైతే భయాందోళన చెందుతున్నారు. అయితే ఏదైతే చంద్రగ్రహణం రోజున పూజలు నిర్వహించడంతో మళ్లీ సూర్యగ్రహణం రోజున వస్తారేమోనంటూ కూడా ఇప్పటికే భయాందోళనతో బ్రతుకుతున్నారు అక్కడ గ్రామస్తులు. అయితే ఇలాంటి పూజలు చేయడం ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదని, సో అర్ధరాత్రి సమయంలో శివాలయానికి సమీపంలో ఇలాంటి పూజలు చేయడం పట్ల గ్రామస్తులంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే అధికారులు వారిపై చర్యలు తీసుకుని ఆ ఇద్దరు అఘోరాలను కూడా బయటకు పంపించారు. ఒకవేళ మళ్లీ వస్తే కనుక వారి పరిస్థితి ఏంటనే భయాందోళన ఉన్నారు. ముందస్తుగా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇలాంటి వారిని గ్రామంలోకి రానివ్వకుండా చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు. సో ఇప్పటికే మనం చూస్తున్నాం ఏదైతే చంద్రగ్రహణం రోజు నెత్తి మీద కుంపటి పెట్టుకుని అక్కడైతే కొంతమంది ఇద్దరు అఘోరాలు అయితే పూజలు చేశారు శివాలయానికి అతి సమీపంలో. దీంతో గ్రామం మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడిందనే చెప్పాలి. సో ఈ క్షుద్ర పూజలు చేయడం ఏంటి, అసలు దేనికోసం చేస్తున్నారు, ఒకవేళ ఏదైనా ఊరికి మంచి చేయాలనే నేపంతో చేస్తే కనుక గ్రామస్తులు కూడా ఆ పూజల్లో పాలు పంచుకోవాలి కదా అంటూ కూడా ఇక్కడ గ్రామస్తులు అయితే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి అర్ధరాత్రి చంద్రగ్రహణం రోజున పూజలు చేయడం పట్ల అయితే ప్రతి ఒక్కరు భయాందోళనకు గురయ్యారు. మళ్ళీ ఒకవేళ వారు వస్తే కనుక పరిస్థితి ఏంటంటూ ముందస్తుగానే చర్యలు తీసుకోవాలని అక్కడ గ్రామస్తులు అయితే అధికారులను కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, మనం చూస్తున్నాం కదా ఇప్పటికే అటు రెడ్డిపాలెంలో అయితే అఘోరాలు చేసిన క్షుద్ర పూజలు ఇప్పుడు కూడా ప్రజలను భయపెడుతున్నాయి. అయితే మరొక్కసారి వాళ్ళు ఏమన్నా ఇటు సూర్యగ్రహణ రోజున వస్తారంటూ కూడా ప్రజలైతే బెంబేలెత్తిపోతున్నారు. మరి ముందుగా ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చా? గ్రామస్తులు ఏమంటున్నారు? ప్రధానంగా అఖిల మన చంద్రగ్రహణం సమయంలో అఘోరాలమంటూ కొన్ని పూజలు నిర్వహించినటువంటి శ్రీనివాసు శాలినిని నిన్న పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. సాయంత్రం వరకు వాళ్ళని విచారణ చేపట్టి వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకోవడంతో పాటు వాళ్ళకి క్లియర్ గా ఇలాంటి పూజలు ఇంకెప్పుడు కూడా ఎలాంటి ప్రాంతాల్లో నిర్వహించకుండా వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకొని పంపించి వేసినట్టు తెలుస్తుంది. అయితే స్థానికులు మాత్రం ఈ అంశానికి సంబంధించి తీవ్ర ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తుంది. బిగ్ టీవీ ప్రతినిధులు స్థానికంగా ఉన్న కొంతమందితో మాట్లాడితే వాళ్ళు క్లియర్ గా ఒక అంశాన్ని చెప్తున్నారు. ఎందుకంటే చంద్రగ్రహణం రోజు చేసినటువంటి పూజలే మళ్ళీ సూర్యగ్రహణం సెప్టెంబర్ 21వ తారీఖు చేసేటటువంటి పరిస్థితి ఉంది. అందుకే మేము భయపడుతున్నాము. కంపల్సరిగా తిరిగి వాళ్ళు మళ్ళీ మా గ్రామానికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రగ్రహణం రోజు చేసిన పూజ సూర్యగ్రహణం రోజు దానికి అంటే ఎండు పూజ అని ఉంటుంది. ఆ పూజ కనుక చేయకపోతే వారికి అరిష్టం కాబట్టి కంపల్సరిగా వస్తారు. ఆ పూజలు నిర్వహిస్తే మాకు ప్రాబ్లం అయ్యేటటువంటి అవకాశం ఉంది అనే విధంగా కొంత వాళ్ళు కూడా ఏదైతే ఒక సెంటిమెంట్ ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి వాళ్ళు తిరిగి వస్తారా రాదా అనేది సెకండరీ పక్కన పెడితే కంపల్సరిగా వీళ్ళ భయాందోళన మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లోనే ఈ నేపథ్యంలోనే స్థానికులు కొంతమంది డీజీపీకి కూడా ఫిర్యాదు చేసినట్టు చెప్తున్నారు. దీంతో పోలీసులను అలర్ట్ కూడా చేసేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సెప్టెంబర్ 21వ తేదీన రెడ్డిపాలెనికి మరి శ్రీనివాసు శాలిని వస్తారా లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది కూడా చూడాలి. ప్రస్తుతానికైతే వాళ్ళు నిన్న సాయంత్రం స్థానికులందరూ కలిసి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించి వేసామనే విధంగా చెప్తున్నారు. పూర్తిగా వాళ్ళకు సంబంధించినటువంటి సామాన్లన్నీ కూడా దగ్గరుండి ప్యాక్ చేయించి మేమే టాటా ఏసీ మాట్లాడి వాళ్ళని పంపించామనే విధంగా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం శ్రీనివాస్ శాలిని ఎక్కడ ఉన్నారు, వాళ్ళు గుంటూరు నుంచి దాటి వెళ్ళిపోయారా లేకపోతే వాళ్ళకి ఎవరైనా ఆశ్రయం కల్పించేటటువంటి పరిస్థితులు ఉన్నాయా అనేది కూడా చూడాలి. ఏదైనా కానీ సెప్టెంబర్ 21వ తారీఖు ఏం జరుగుతుంది అనేది మాత్రం రెడ్డిపాలెం వాసులను కొంత భయాందోళనకు అయితే గురి చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ.